వారు నన్ను ప్రతిదినం వెదుకుతారు, నా మార్గాలు తెలుసుకోవాలని అంటారు. మేము ఉపవాసం చేశాం, నీవెందుకు చూడలేదు? ఉపవాసం చేస్తున్న రోజునే మీరు మీ స్వార్థాన్ని అనుసరిస్తున్నారు. మీ ఉపవాసం కలహానికి మారింది. ఇదేనా నాకు ఇష్టమైన ఉపవాసం? నేను కోరుకునే ఉపవాసం ఇదే. భారం మోస్తున్న వారికి నిశ్శబ్దంగా తోడుగా నిలబడటం. ఆకలిగొన్నవారికి నీ ఆహారాన్ని పంచు. నేను కోరుకునే ఉపవాసం ఇదే. ఇల్లు లేనివారికి ఆశ్రయం ఇవ్వడం, నగ్నుడిని కప్పడం. అప్పుడు నీ వెలుగు ఉదయంలా ప్రకాశిస్తుంది. నీవు అణచివేతను వదిలినప్పుడు, నీవు పిలిచినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటాను. నీవు ఆకలిగొన్నవారికి సహాయం చేసినప్పుడు యెహోవా నిన్ను ఎల్లప్పుడూ నడిపించును. యెషయా 58:6-12 వరకు. నేను కోరుకునే ఉపవాసం ఇదే. అన్యాయ బంధాలను విప్పడం, భారం మోస్తున్నవారిని విడుదల చెయ్యడం, అణచివేతను పూర్తిగా తొలగించడం. ఆకలిగొన్నవారికి నీ ఆహారాన్ని పంచు, ఇల్లు ఏనివారికి ఆశ్రయమివ్వు, నగ్నుణ్ణి చూసినప్పుడు కప్పు, నీ సహాయాన్ని నీవాళ్లనుంచి దాచుకోకు. అప్పుడు నీ వెలుగు ఉదయంలా వెలుగుతుంది, నీ స్వస్థత త్వరగా వస్తుంది, నీ నీతి నీ ముందుకు నడుస్తుంది, యెహోవా మహిమ నీ వెనుక రక్షణగా ఉంటుంది. నీవు పిలిచినప్పుడు యెహోవా సమాధానమిస్తాడు. నీవు మొరపెట్టుకుంటే ఆయన ఇక్కడున్నాను అని అంటాడు. కాని నీవు అణచివేతను, వేలెత్తి చూపడాన్ని, చెడ్డమాటలను వదలాలి. నీవు ఆకలిగొన్నవారికి సహాయం చేసి బాధపడుతున్నవారిని ఆదుకుంటే నీ చీకటిలో వెలుగు పుడుతుంది, నీ అంధకారం మధ్యాహ్నంలా మారుతుంది. యెహోవా నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఎండిన చోట్ల కూడా నీ అవసరాలను తీరుస్తాడు. నిన్ను బలంగా నిలబెడతాడు. నీవు ఎప్పుడూ నీరు ఉండే తోటలా అవుతావు. పాడైపోయిన చోట్లను నీవు తిరిగి కడతావు. తరతరాల పునాదులను పునరుద్ధరిస్తావు. విరిగిన మార్గాలను సరిచేసేవాడిగా, నివసించదగిన చోట్లను తిరిగి నిలబెట్టేవాడిగా నీవు పిలవబడతావు. నీవు చేస్తున్నది నిజమైన ఉపవాసమా?